సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. స్ట్రేంజర్ రివ్యూకి స్వాగతం. మన ఫ్రెండ్ ఒక 220 బైక్ అయితే వెళ్తుంది. సో దానైతే మనం క్రాస్ చేసి దానైతే రివ్యూ అయితే అడుగుదాము. సో చూద్దాం. మీకు టైం ల్యాప్స్ అయితే పెట్టేస్తాను. మీకు సోదంతా చెప్పను ఇంకెక్కువ, ఎందుకంటే స్ట్రేంజర్ రివ్యూ చేస్తున్న సంక్రాంతి ఇందా తెలిసింది కదా. స్ట్రేంజర్ రివ్యూలు ఏంటంటే మనం ఇలా రోడ్డు మీద ఎవరైతే ఏదో ఒక పర్సన్ మనం అడిగి రివ్యూ అయితే తీసుకుంటాం అనమాట. బ్రో హాయ్, నేను సునీల్, యూట్యూబర్ని. బైక్స్ యొక్క కస్టమర్ రివ్యూస్ తీసుకున్నాను. ఒక 5 minutes మాట్లాడచ్చు మీతోటి. ఎలా అంటే కస్టమర్ రివ్యూ తీసుకున్నాను డైరెక్ట్గా. అంటే మన షోరూమ్కి వెళ్ళి కొత్త బైక్ తీసుకుంటే బాగానే ఉంటుంది, బట్ వాడిన తర్వాత కొంతమంది తెలుస్తుంది కదా. అవునవును. సో దానివల్ల ఏంటంటే ఎన్నెళ్ళండి సార్ మీరు బైక్ తీసుకుని? 2023లో జూలైలో తీసుకున్నా. 2023లో తీసుకున్నారు. ఓకే, అప్పుడు ప్రైస్ ఎంత పడింది సార్? 1,73,000. 1,73,000 పడిందండి. అవునవును. ఓకే, క్యాష్ పెట్టి తీసుకున్నారా లేదా ఈఎంఐ పెట్టుకున్నారా? కొంతవరకు క్యాష్ కట్టాం, తర్వాత ఈఎంఐ తీసుకున్నాం. ఓకే సార్. ఓకే, అయితే 1,93,000 అయింది. ఓకే ఓకే, మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయిపోయింది. ఓకే ఓకే సార్, ఎలా ఉంది సార్ వెహికల్? గుడ్, బాగుంది సార్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంజిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే డూమ్ ఒకటే చిన్న వైబ్రేషన్, అంటే ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు డూమ్ 2020లో ఉన్న మోడల్లో దీనికి డూమ్ చిన్న వైబ్రేషన్ వస్తుందంట. ఓకే, సో అదైతే పెద్ద ఇష్యూ కాదు. ఓకే ఓకే, సో పర్ఫార్మెన్స్ అయితే వెరీ గుడ్. ఓకే ఓకే. హీటింగ్ అయినా వస్తుందా ఇంజిన్? బీటింగ్ ఏమి రావట్లేదు. హీట్ రావట్లేదు. ఓకే, మేబీ సమ్మర్ లో అయితే మేబీ రావచ్చేమో, కానీ వింటర్ లో అయితే నో ప్రాబ్లం. అసలు అటువంటి ప్రాబ్లమే లేదు. ఓకే, గేర్ బాక్స్ బాగానే అవుతుందా? బాగానే ఉంది. హార్డ్ ఉండడం కానీ లేదు. ఓకే, మైలేజ్ ఎంత వస్తుంది సార్ బైక్? మైలేజ్ నాకు వచ్చి 48 అలా వస్తుంది. 48 వస్తుంది. ఓకే ఓకే. సీట్ స్ప్రింట్ సీట్ ఇచ్చారు కదా, ఫ్యామిలీ కంఫర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ కంఫర్ట్ అంటే నలుగురికి అయితే కొంచెం బాగోదు, ఇబ్బందిగా ఉంటుంది. ఇద్దరికైతే గుడ్, ముగ్గురికి అయితే మరీ మంచిది. పిల్లలతో ఓకేనా? పిల్లలతో ఓకే, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, పెద్దవాళ్ళు అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి. ఓకే, 2-wheeler కాబట్టి ఇద్దరికైతే సూపర్. ఓకే, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అయితే. ఓకే, బ్రేకింగ్ బయట ఎలా ఉంది సార్? చాలా బాగుంది. పర్ఫెక్ట్ గా ఆడుతుందా? పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో కూడాను బ్రేక్ చాలా బాగా పడతాయి. ఓకే, స్కిడ్ అవ్వడం అనేది తక్కువ స్కిడ్ అవ్వదు. చాలా బాగుంది బండి అయితే. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? బంప్స్ దగ్గర కొంచెం హార్డ్ ఉందా, సాఫ్ట్ ఉందా? బాగానే ఉందా? అంత కూల్ గా ఉంది. ఓకే, లైటింగ్ విజిబిలిటీ ఎలా ఉందండి? లైటింగ్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. నైట్ టైం కూడా చాలా బాగుంది. బాగానే ఉందా? చాలా బాగుంది. ఓకే, మీకు సర్వీసింగ్ తీసుకెళ్తారు కదా, అప్పుడు ఫస్ట్ 3 సర్వీసింగ్స్ కి ఎంత కాస్ట్ ఉంది రౌండ్ అప్రాక్సిమేట్లీ? అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా సర్వీసెస్. అదే అంటే వాళ్ళు ఏంటంటే చేసినందుకు తీసుకుంటారు, బట్ కాకుండా ఇంజిన్ ఆయిల్స్ చేంజింగ్ కోసం ఏమైనా చిన్న డిఫెక్ట్స్ ఉంటే దానికోసమే తప్ప 1000 to 1500 అయిపోద్ది అనుకున్నా. అంతే, 1000 కూడా ఎక్కువే మేబీ అయిపోయింది ఇంజిన్ ఆయిల్ కోసం చేంజింగ్. ఆ తర్వాత రిపేర్స్ అని వచ్చాయి మీకు? ఆ తర్వాత ఏమైనా రిపేర్స్ అనేవి ఏమీ రాలేదు. అంతా ఓకే. బట్ రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ టైర్ చేంజ్ చేసాం అంతే. టైర్ బ్యాక్ సైడ్ బ్యాక్ టైర్ చేంజ్ చేసాము. ఓకే, ఎటువంటి రిపేర్స్ అయితే రాలేదు ఇప్పటి వరకు. ఓకే, ఇన్ ఫ్యూచర్ లో తెలియదు. ఓకే, మన రైడింగ్ బట్టి ఉంటుంది. ఓకే, ఇంకొకటి మేజర్ గా BS6 ఇంజన్స్ వచ్చిన తర్వాత అందరూ భయపడేది ఏంటంటే, ముఖ్యంగా బజాజ్ లో భయపడేది ఏంటంటే సెన్సార్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి చాలా మంది అంటే ఒక నెగిటివ్ థాట్స్ లో ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకి సరైన అవగాహన లేక తెలియదు, బట్ అవి నిజంగా వస్తున్నాయి నాకు తెలీదు. బట్ రియల్ టైంలో మీరు చెప్పాలి సార్. ఇప్పుడు సెన్సార్ ఇష్యూస్ అని వచ్చాయి మీకు? సెన్సార్ ఇష్యూస్ ఏమి రాలేదు ఇప్పుడు. ఏమి రాలా మీకు? సెల్ఫ్ స్టార్టింగ్ లో కూడా ఇష్యూస్ వచ్చాయి ఎప్పుడైనా? కిక్ రాడ్ లేదు మేజర్ గా ఈ వెహికల్ లో? అవును, కిక్ రాడ్ లేదు. కొన్ని సిచ్యువేషన్ లో అదే ప్లస్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. ఓకే, రాడ్ లేకపోవడమే మంచి అనిపించింది. ఎందుకంటే అంటే గేర్ షిఫ్టింగ్ దగ్గర కాలుకి తగలడం. వేరే బైక్స్ అయితే చాలా తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సో ప్రజెంట్ అయితే బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక్కోసారి హైవేలో గట్టి ఆగిపోతుంటుంది, హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆగిపోతుంటుంది. అప్పుడు కూడా సెల్ఫ్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, బాగుంది నాకైతే. ఓకే, గ్రౌండ్ క్లియరెన్స్ ఏమైనా ఇబ్బంది అనిపించిందా మీకు ఎప్పుడైనా? స్పీడ్ బ్రేకర్స్ దగ్గర లేదు, సరిపోతుందా గ్రౌండ్ క్లియరెన్స్? అంతా బాగుంది. వెయిట్ ఎలా ఉంది బైక్?
వెయిట్ ఎప్పుడు అనిపించలేదా? అస్సలు అనిపించలేదు. ఓకే ఓకే. ఇంతకు ముందు ఏదైనా ఏం వెహికల్ వాడారండి? ఇగ్నైటర్ అండి. ఇగ్నైట్ వాడారా? ఇగ్నైటర్ వాడారు. ఓకే ఓకే. అది దీనికన్నా వెయిట్ లెస్ ఇగ్నైటర్ కదా. అది 125 cc బాగానే ఉంటుంది. ఓకే ఓకే. ఫ్యూచర్ లో అప్గ్రేడ్ అయితే మీరు ఏ వెహికల్ అప్గ్రేడ్ అవుతారు? నాది డ్రీమ్ బైక్ అండి ఇది. ఓకే, డ్రీమ్ బైక్. ఓకే, ఎస్ 220F కి డ్రీమ్ బైక్స్ కొంటారు ఎక్కువ అంటే రైడింగ్ బాగుంటుంది, స్టైలిష్ గా ఉంటుంది. నాకు దీంట్లో నచ్చిందల్లా బజాజ్ లో పికప్ బాగుంటుంది. దానికోసం తీసుకున్నాను. ఓకే. దట్ ఫస్ట్ 2008లో పల్సర్ 220 వేరే మోడల్ వచ్చింది, అది కొన్నా. అది వాడిన తర్వాత మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీసెంట్గా డిపార్ట్మెంట్ అండి మీరు? పోలీస్. ఓకే ఓకే. అయితే మైలేజ్ కోసం, స్టైలిష్ కోసం ఓకే అయితే ఇది నాకు బాగుంటుంది, స్పోర్ట్స్ లుక్ ఉంటుంది. అందుకే ఎంతైనా పర్వాలేదు అనేసి. యాక్చువల్లీ ఒకసారి ఇది 2022కి 23కి మధ్యలో గ్యాప్ వచ్చింది, ఈ బైక్ దిగలేదు. అవును, డిస్కంటిన్యూ చేశారు అప్పుడు. తర్వాత కాకినాడలో ఫస్ట్ బైక్. ఓకే. మా ఫ్రెండ్ ద్వారా ముందుగా బుక్ చేసుకున్నాను. ఓకే. నాకు నచ్చిన కలర్ బ్లూ. ఓకే. టోటల్ రెడ్ అయితే బాగుండేది, ఫస్ట్ ఫుల్ రెడ్లు వాడేవాళ్ళం. తర్వాత రీసెంట్ గా డీసెంట్ కలర్ అండి, బ్లూ అండ్ బ్లాక్ చాలా బాగుంటుంది కాబట్టి ఓకే సో తీసుకున్నాం. ఓకే, అందుకే మ్యాచింగ్ హెల్మెట్ కూడా తీసుకున్నారా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు అండ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాది సునీల్ టెక్నాలజీ ఉంటుంది సార్ యూట్యూబ్లో. సో మీకు ప్రాబ్లం లేదు కదా సార్, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.